ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి జిందం కళ చక్రపాణి, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సిఐటి ఆధ్వర్యంలో మరియు బ్యారెస్ పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలలో ముఖ్యాతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ, నేడు ప్రపంచంలో పొద్దు పొడిచిన నుండి రోజు ముగిసే వరకు ఎన్నో రంగాలలో నేటి ఆధునిక ప్రపంచంలో మనిషి జీవనం సాఫీగా సాగే క్రమంలో సమాజ అభివృద్ధిలో కార్మికుల శ్రమ దాగి ఉందని అన్నారు. శ్రమని పెట్టుబడిగా పెట్టి పనిచేసే ప్రతి కార్మికుడిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, వారు పని చేయకుంటే సమాజం స్తంభించబోతుందని అన్నారు. ముఖ్యంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వారి ఆరోగ్యాలను సైతం పనంగా పెట్టి సమాజం కోసం ముందు వరుసలో ఉండి పోరాడే శ్రమజీవులు వారి సేవలు వెలకట్టలేనివని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం సిరిసిల్ల వంటి కార్మిక క్షేత్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ కార్యక్రమాలలో మున్సిపల్ కమిషనర్ ఖాదీర్ పాషా, వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్ సభ్యులు పాల్గొన్నారు. जिंदाबाद पीआरटीयू, जिंदाबाद पीआरटीयू, कार्मिकुల ఐక్యత, కార్మికుల ఐక్యత, జై తెలంగాణ, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, కార్మికుల ఐక్యత, మేడే 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 మేడే, ప్రపంచ కార్మికుల ఐక్యత, जिंदाबाद बीआरटीयू, जिंदाबाद बीआरटीयू, केसीआर गारी नायकत्వం, केटीआर